వెల్కమ్ టు ఎస్ఆర్కే ఎకానమీ. నేను మీ రవికుమార్ సార్, ఎకానమీ ఫ్యాకల్టీ. కొత్తగా రాబోతున్న గ్రూప్ 1 నోటిఫికేషన్కు సంబంధించి మన యొక్క ఛానల్ ద్వారా గ్రూప్ 1 ప్రిలిమినరీ టెస్ట్కు సంబంధించిన ఎకానమీ అప్డేట్స్ అందిస్తున్నాం. వాటిని ఫాలో కండి. గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్లో మొత్తం 13 టాపిక్లు ఉంటే అందులో ఇండియన్ ఎకానమీ, డెవలప్మెంట్ ఎకానమీ నుంచి ఒక టాపిక్, తెలంగాణ ఎకానమీ నుంచి ఒక టాపిక్ ఉంది. ఇండియన్ డెవలప్మెంట్ ఎకానమీలో భారతదేశ ఆర్థిక సామాజిక అభివృద్ధి అని ఇచ్చాడు, కానీ ఎక్కడ కూడా టాపిక్ అనేది పొందుపరచలేదు. అలాగే తెలంగాణ రాష్ట్ర విధానాలు అనే టాపిక్ ఇచ్చాడు, కానీ ఎక్కడ కూడా సబ్జెక్ట్ పొందుపరచలేదు. మరి మనం ఎలా ప్రిపేర్ కావాలి? ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకున్న సిలబస్ ఏముంది, ఆ సిలబస్ కు అనుగుణంగా మొత్తం టోటల్గా 90% కరెంట్ ఎకానమీ చదవాలి. అలా చదివినప్పుడు మాత్రమే, అంటే కరెంట్ ఎకానమీలో ప్రధానంగా రిపోర్ట్స్, డెవలప్మెంట్ రిపోర్ట్స్ కానీ, నీతి ఆయోగ్ రిపోర్ట్స్ కానీ, ప్రస్తుతము ఎకనామిక్ సర్వే, బడ్జెట్, అలాగే స్కీమ్స్, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. మరి తెలంగాణ ఎకానమీలో 90% ఎబోనే మొత్తం మరి గవర్నమెంట్ మారింది, ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వ విధానాలు మారుతున్నాయి, ప్రభుత్వ స్కీమ్స్ మారుతున్నాయి. వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. మరి అదే కోణంలో మన క్లాసెస్ ఉంటాయి. చిన్న విన్నపం ఏంటి, మన ఎస్ఆర్కే ఎకానమీను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో తెలియజేయండి. రైట్, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏంటి ఆ టాపిక్ అంటే, ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పోర్టల్ అంటున్నాం. ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పోర్టల్ గురించి ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఏంటి అని మెయిన్స్లో క్వశ్చన్ రావచ్చు. లేదు, ధరణి పోర్టల్లో ఉన్న సమస్యలను వివరిస్తూ దాని స్థానంలో భూమాత పోర్టల్ను ఏ విధంగా ఊహించుకుంటావో తెలియజేయండి అంటాడు. అంటే ఇలా క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది మెయిన్స్లో. అయితే మనం ఒక క్వశ్చన్ చదివేటప్పుడు దాని యొక్క పూర్వఫలాలు చూడాలి, అలాగే ప్రస్తుత అంశాలను క్రోడీకరిస్తూ మనం రాయాలి. అయితే ఇక్కడ ప్రధానంగా మరి ధరణి పోర్టల్కి సంబంధించి మనం స్క్రీనింగ్ టెస్ట్ పరిధిలో మనం చదివినట్లయితే, ధరణి పోర్టల్ ఎప్పుడు ప్రారంభమైంది, ధరణి పోర్టల్ను ఎవరు ప్రారంభించారు, ధరణి పోర్టల్ మీద ప్రస్తుత ప్రభుత్వం సమీక్ష సమావేశం ఎప్పుడు జరిపింది, అందులో సభ్యులు ఎవరెవరు ఉన్నారు, ధరణి పోర్టల్ను దీనిపై ప్రత్యేక కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు, అందులో ఉన్న సభ్యులు ఎవరు, దీనిపై ఎలాంటి సమీక్ష సమావేశం జరుగుతుంది, దీని యొక్క రిపోర్ట్ ఎలా ఉంది అనేది మనము చూడాలి. ఇక్కడ ధరణి పోర్టల్ని నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతల్ మండలం ఎంఆర్ఓ ఆఫీసులో 29 అక్టోబర్ 2020న ఈ యొక్క ధరణి పోర్టల్ ప్రారంభించారు. విఆర్ఓ వ్యవస్థను కూడా రద్దు చేశారు నాడు. ఆ తర్వాత అసలు దేనికోసం ఏర్పడింది ధరణి పోర్టల్ అంటే, భూ వివాదాలకు సంబంధించిన ఆన్లైన్ విధానం కోసం. ఆన్లైన్లో రైతులకు భూమి రిజిస్ట్రేషన్ మరియు నిర్వహణకు సంబంధించిన ఒక నూతన ఒరవడిని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ధరణి పోర్టల్ తీసుకురావడం జరిగింది. మరి దీంట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ధరణి పోర్టల్ను రద్దు చేసి దాని స్థానంలో భూమాతా పోర్టల్ను ప్రవేశపెడతామని పేర్కొంది. అదేవిధంగా నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ 7, 2023న నూతనంగా మరి తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారం రోజుల పరిధిలోనే డిసెంబర్ 13, 2023న ధరణి పోర్టల్ మీద ఒక సమీక్ష సమావేశం జరిపారు. ఎక్కడ? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ భూ వివాదాలకు సంబంధించి ఒక శాశ్వత పరిష్కారము కావాలి, అందులో నూతన భూ సంస్కరణలు తీసుకురావాలి, అలాగే ధరణి భూమి రిజిస్ట్రేషన్ మరియు నిర్వహణ వ్యవస్థ 2020లో ఉన్న సమస్యలపై అధ్యయనం చేయాలి అనే అంశం మీద మరి ఈ యొక్క సమీక్ష సమావేశంలో మాట్లాడడం జరిగింది. దీని మీద ఒక సిఫారసులు ఇవ్వడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రధాన కార్యదర్శి గారికి సూచించడం జరిగింది ముఖ్యమంత్రి గారు. మరి ఇందులో పాల్గొన్న ఇతర మంత్రులు ఎవరెవరు ఉన్నారు అంటే,
ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక మంత్రి అయిన మల్లు భట్టు విక్రమార్క గారు, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి సి దామోదర రాజనరసింహ గారు, అలాగే దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి వి శాంతి కుమారి గారు, అలాగే సిఎంఓ కార్యదర్శి వి శేషాద్రి గారు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ గారు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనడం జరిగిందని చెప్పొచ్చు. మరి ఇక్కడ ఈ సమీక్ష సమావేశంలో ముఖ్యమైన అంశాలు ఏంటి అని మనం పరిశీలిస్తే, ప్రధానంగా భూ వివాదాలకు సంబంధించి శాశ్వత పరిష్కార మార్గం కావాలి. దీనికి ప్రధాన మార్గం ఏంటి? ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పోర్టల్. ఇది ఫస్ట్ పాయింట్ అనుకున్నాం. మరొకటి ఏంటి అంటే, నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భూ సమస్యలు అలాగే భూ సంస్కరణలకు శాశ్వత పరిష్కారం కోసం ఆనాడు నాటి ప్రభుత్వము కోనేరు రంగారావు కమిటీని ఏర్పాటు చేసింది. ఎప్పుడు 2004 డిసెంబర్లో 1లో ఏర్పాటు చేస్తే, ఈ కమిటీ తమ ప్రభుత్వానికి 2006 డిసెంబర్ 28వ తారీఖున తమ రిపోర్ట్ అందించింది. ఎన్నో పరిష్కార మార్గాలను సూచించింది. కొన్నింటిని పరిష్కరించారు, అవి మరలా కొనసాగుతూనే ఉన్నాయి. అదే తరహాలో, అంటే ఈ కమిటీ తరహాలో శాశ్వత పరిష్కార మార్గం కోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సమీక్ష సమావేశం జరిపింది. మరి దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు ప్రధాన కార్యదర్శి గారు. ఎప్పుడు, ఏ తారీఖున అంటే 9/1/2024 ధరణి పోర్టల్ పై ప్రత్యేక కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు అన్నప్పుడు 9/1/2024 ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారని మనం చెప్పొచ్చు. మరి ఈ ప్రత్యేక కమిటీ ఎంతమంది సభ్యులతో ఏర్పాటు చేశారంటే 5 మెంబర్స్ తో ఏర్పాటు చేశారు. గమనిస్తే ఇక్కడ ధరణి పోర్టల్ పై ప్రత్యేక కమిటీ, ఇక్కడ కన్వీనర్ వచ్చేసి నవీన్ మిట్టల్ గారు. ఈయన ఎవరు? చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, అంటే భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఈయన. 2 సెకండ్ ఎవరు? కోదండరెడ్డి గారు. ఈయన కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు అండి. ఇంకా మరొక 3వ వ్యక్తి ఎవరంటే రేమండ్ పీటర్ గారు. ఈయన మాజీ ఐఏఎస్ అధికారి. మరొక వ్యక్తి సునీల్ విశ్రాంత, 4th మెంబర్, భూ చట్టాలలో నిపుణుడు అండి. ఈయన నల్సార్ యూనివర్సిటీకి సంబంధించిన వ్యక్తి. ఈయన 4th మెంబర్. 5 బి మధుసూదన్ గారు. ఈయన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా మనం చూడొచ్చు. మొత్తం కూడా 5 మంది సభ్యులతో ఈ యొక్క ధరణి పోర్టల్ పై ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు 9/1/2024 నేటి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి దీనికి సంబంధించిన మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? జనవరి 11, 2024 జరిగింది. మనం ఇది గమనిస్తే అసలు ఈ కమిటీ ఎలాంటి అంశాల మీద ఫోకస్ చేస్తుంది అంటే, కమిటీ సభ్యులు తమ క్షేత్ర పర్యటనలో సందర్భంగా పహనీలను కానీ అలాగే మ్యాపులతో సహా భూ రికార్డును పరిశీలిస్తారండి. పరిశీలించిన తర్వాత అసలు భూమి వివరాలు ఎవరివి, ఆన్లైన్ రికార్డులలో పేర్కొన్న విధంగా ఏదైనా ఖాళీలు ఉన్నాయా లేదా అని తనిఖీ చేస్తారు. రైతులకు పెట్టుబడి సహాయంగా, అంటే రైతు బంధు స్థానంలో రైతు భరోసా అందించాలి అంటే ధరణి సాఫ్ట్వేర్ ద్వారా నిర్వహణ గాని, భూముల సమాచారాన్ని గాని ఏ విధంగా ఉపయోగిస్తారని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధానంగా చూస్తారు. దరిదాపుగా 40 నుంచి 50 ప్రధాన సమస్యలను గుర్తించడం జరిగింది ఈ కమిటీ. మనం రైతు బంధు చూస్తే, రైతు బంధులో ఏ వర్గాలకు ఇవ్వాలి? ఎవరైతే రైతులు తమ వ్యవసాయాన్ని సజావుగా నిర్వహిస్తున్నారో వాళ్ళకి పెట్టుబడి అందించాలి. అలా కాకుండా వ్యవసాయేతర భూములకు కూడా మరి ఇక్కడ రైతు బంధు అందిస్తున్నారు. అలాంటి లోపాలను సవరించాలని చెప్పేసి ఈ కమిటీ సూచించబోతుంది అని మనం చెప్పొచ్చు. అంటే ప్రధాన రహదారులకు సంబంధించిన భూముల మీద కూడా రైతు బంధు అందిస్తున్నారు. ఇలాంటి లోపాలు చాలా ఉన్నాయి. ఈ లోపాలను మొత్తం కూడా సవరించబోతుంది. ఇందులో శాశ్వత పరిష్కారం కోసమే ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేశారు. మరి ఈ కమిటీ తమ రిపోర్టుని ఎప్పటి వరకు అలా అందించాలని మనం పేర్కొన్నారంటే ఏం లేదు. కాకపోతే ఇక్కడ మధ్యంతర నివేదికను అందిస్తుంది ప్రభుత్వానికి అనేది మనం పరిశీలన చేయాలి. ఇక్కడ మనం ప్రధానంగా గమనించింది ఏంటంటే, నెక్స్ట్ తమ రిపోర్టు ఎప్పుడైతే విడుదలవుతుందో ఆ రిపోర్టుకు సంబంధించిన అప్డేట్ను కూడా మీకు అందిస్తున్నాను. కంపల్సరీ మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ రూపంలో మీ యొక్క అంశాలను తెలియచేయండి.
థ్యాంక్ యూ సో మచ్.